అసలు విజయదశమి అనేది దేనికి ప్రాధాన్యత ఇచ్చే అంశం అంటారు? అసలు ఎందుకు జరుపుకుంటారు? ఒకసారి మనం దాని గురించి తెలుసుకుందామా? వివరిస్తారా? పేరులోనే ఉందమ్మా విజయదశమి అంటే ఈ ప్రపంచం మొత్తము దైవీ శక్తి ఆసురీ శక్తి అని రెండుగా ఉంటుంది. ఆసురీ శక్తి కరోనా వచ్చింది, స్తంభింపజేసింది, ఇంట్లో నుంచి బయటికి ఎవడు వెళ్ళలేడు, పక్కన ఉన్నవాడిని ముట్టుకోలేడు, ఒకటి గ్లాస్ ఒకటి తీసుకుందామంటే భయం, అంటే ఎంత భయం పెట్టేటటువంటి ఆసురీ శక్తి వచ్చింది అక్కడ. కాబట్టి దాన్ని ఆసురీ శక్తి అంటారు. దాని నుంచి బయటపడడానికి ఏది ఈ రెండు మీకు మన కరోనా కనిపించిందా? కనిపించలేదు. కానీ మన చుట్టూ ఉందా లేదా? ఉంది. మన చుట్టూనే ఆసురీ శక్తి ఉంది. అందుకనే మనం ఏదైనా పూజ చేసేటప్పుడు కానీ ఏదైనా చేసేటప్పుడు ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారక ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. నా చుట్టుపక్కలే అనేక రకాలైనటువంటి భూత ప్రేత పిశాచాలు నిరాకారంగా కూర్చొని ఉన్నాయ్యా. అంటే వీళ్ళకి ఏదో బొమ్మలు చూసి భూతం ఇలా ఉంటుంది, ప్రేతం ఇలా ఉంటుంది అని అనుకుంటారు. అది కాదు చెప్పింది. ఈ రకరకాలైనటువంటి ఈ వైరస్లు, ఈ ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టేవి. అందుకనే అమ్మవారికి కలరా వస్తే ఊళ్ళో చివరికి తీసుకొని వెళ్ళి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఉంటారు. ఊళ్ళో ఏదైనా ఇబ్బంది వస్తే బయట అమ్మవారికి పెడతారు. అమ్మవారిని శక్తి స్వరూపంగా వాళ్ళు భావిస్తారు. ఏదైతే దుర్మార్గం ఉందో, ఏదైతే దాష్టికం ఉందో దాన్ని అణగదొక్కేటటువంటి శక్తిగా అమ్మవారిని ప్రార్థిస్తారు. అంటే ఏ కష్టము నుంచైనా మనం కోరుకుండేది ఏంటమ్మా? ఏ ఇబ్బంది నుంచైనా మనం కోరుకుండేది ఏమిటి? అంతెందుకు, మనం సమాజంలో తిరుగుతూ ఉంటాం. సమాజంలో మన చుట్టుపక్కలే దైవీ శక్తి ఉంటుంది, ఆసురీ శక్తి ఉంటుంది. మన కంటికి రెండు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. ఇది బాగా రాక్షస పాళ్ళు ఎక్కువ ఉన్నటువంటి స్వభావము, వీడు కొంచెం దైవీ గుణాలు ఉన్నాయి అని మనకి చూడంగానే రూపాల్లోనే ఈ అమ్మాయి ఇది, ఈ అమ్మాయి ఇది, ఈ అబ్బాయి ఇది, ఈ అబ్బాయి ఇది, ఈయన ఇలాంటి వాడు, ఈవిడ ఇలాంటిది అనే విషయం మనకి స్వతసిద్ధంగా. అవే దైవీ ఆసురీ గుణాలు. ఆ ఆసురీ గుణాలని తగ్గించేటటువంటి శక్తి, దాని నుంచి విజయం. ఆసురీ శక్తి ఉంటే మనల్ని ఇబ్బంది పెట్టడమే పనిగా ఉంటుంది. దాని నుంచి ఎలా గెలవాలంటే ఆ పని చేసేటటువంటి దానికి మూల శక్తి ఒకటి ఉంటుందిగా, దాన్ని పట్టుకోవాలి. అది పట్టుకొని ఆ శక్తి అనుగ్రహిస్తే వాళ్ళు గనక మారితే అది విజయం అంటారు. కాబట్టి విజయదశమి అంటే అమ్మవారు అన్ని రకాలైనటువంటి రాక్షసుల్ని చంపిన తర్వాత శుంభ నిశుంభులనైతేనేమిటి, అట్లాగే రక్తబీజుణ్ణి చంపినటువంటి విధానం, మహిషాసురుణ్ణి ఆ తల్లి చంపినటువంటి విధానం, వీళ్ళందరూ మరణించిన తర్వాత ఈ అన్నిటికీ విజయానికి గుర్తుగా జరిగేటటువంటిది ఒకటి విజయదశమి అంటారమ్మ. ఇక అర్జునుడికి బృహన్నల రూపం వచ్చింది. శస్త్రాస్త్రాలన్నీ ఎక్కడో వాళ్ళు అరణ్య పర్వం జరిగేటప్పుడు, అరణ్యాలకు వెళ్ళేటప్పుడు తీసుకొని ఒక జమ్మి చెట్టు మీద పెట్టారు. ఆ జమ్మి చెట్టు మీద ఉన్నటువంటి ఆ మొత్తం అస్త్రాలు మళ్ళీ విజయదశమి రోజు ఆయనకు వచ్చి విజయం చేకూరుంది ఆ పార్థుడికి, ఆ క్రీడికి. అందుకనే కృష్ణ పరమాత్మ ప్రత్యేకంగా చెప్తారమ్మ భారతంలో, దుర్గా అమ్మవారి యొక్క ప్రార్థన చేయి అని. అందుకనే కరాళి కంకాళి అంటూ ఆయన చేస్తాడు అమ్మవారికి ప్రార్థన. వాళ్ళ రేపు ఈయన వేరు, ఆయన వేరు, ఆవిడ వేరు, ఈవిడ వేరు, ఈ శక్తి వేరు, ఆ శక్తి. కృష్ణ పరమాత్మే స్వయంగా చెప్పాడు అర్జునుడికి, నరనారాయణలో నరుడికి ఎవరికి భగవద్గీత అంతా బోధించాడో ఆయనకి చెప్పాడు దుర్గా అమ్మవారిని నువ్వు కొలువు అని. కాబట్టి ఆ దుర్గా అమ్మవారు ఉన్నటువంటి ప్రదేశంలో వెళ్ళి పరమేశ్వరుడికి ఆరాధన చేశాడు. కాబట్టి ఆయనకి పాశుపతాస్త్రం వచ్చింది, ఐంద్రేయాస్త్రాలు వచ్చినాయి. ఇలా రకరకాలైనటువంటివి అన్నీ కూడా రావడానికి కారణం. అందుకనే విజయం రావాలన్నా శక్తి కావాలి. శక్తి అంటే అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో రాముడు రావణాసురుణ్ణి చంపి వెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు. కాబట్టి ఇది విజయదశమి అంటారు. అర్జునుడు తన యొక్క శస్త్రాస్త్రాలను తీసుకొని సాధించాడు, ఇది ఒక విజయదశమి అంటారు. అలాగే అమ్మవారు శుంభ నిశుంభాదుల్ని ఈ మహిషాసురుణ్ణి అందరినీ చంపింది విజయదశమి. కాబట్టి విజయదశమి చుట్టూతా అనేక విజయాల యొక్క అల్లిక.
ఈ విజయాన్నే మనం ఎప్పుడూ కోరుకుంటాం. ఆ ఉన్న రాక్షసులు మనలోనే ఉన్నారు, ఆ ఉన్న దేవతలు మనలోనే ఉన్నారు. ఈ రాక్షసుల మీద దేవతల విజయము అంటే రోగం వచ్చినప్పుడు వెంటనే ఓ ఇంజెక్షన్ అనేటటువంటిది అందరూ కూడా ప్రికాషన్కి వ్యాక్సినేషన్ అని తీసుకున్నారు. ఆ వ్యాక్సినేషన్ లాంటి తల్లే, వచ్చినటువంటి రోగాన్ని తగ్గించేటటువంటి తల్లే, అన్ని శక్తులకి మూలమైనటువంటి తల్లే ఆ తల్లి. కాబట్టి ఆ తల్లిని తలుచుకుంటే అన్ని రోగాల నుంచి మనం దూరం అవుతాము. అదే విజయదశమికి సంకేతం. విజయదశమి అంటే అదే అమ్మ.